ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. 103వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు. పైనుండి మింటి దీవెనలతో, క్రింద దాగి ఉన్న అగాధములలో దీవెనలతోనూ మనలను దీవించుటకు ఆయన శక్తిమంతుడయ్యున్నాడు. దేవుడు మనలను తృప్తిపరిచి మనలను నింపుటకు శక్తిమంతుడయ్యున్నాడు. ఆయన శక్తి ద్వారా మన జీవితంలో నెరవేరని వాటిని నెరవేర్చి మనలను ఆనందింపజేస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు, నేనిల్లు కట్టుటకు ప్రారంభించాను, కానీ దానిని పూర్తి చేయుటకు ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు, ఎప్పుడు ఏదో ఆటంకము ఎదురవుతుంది, కుటుంబంలో ఎప్పుడు అనేక సమస్యలు ఏర్పడుచున్నవి అని మీరు బాధపడుచున్నారా? అయితే చింతించకండి. ఈరోజు ప్రభు మీకు సమస్తమును సంపూర్ణము చేస్తాడు. నిశ్చయముగా సమస్తము నెరవేరుతాయి. ఆయన ఏమి చేసినను అది పరిపూర్ణముగా చేస్తాడు. ఆయన దీవెనలు విస్తారం. ఈ నూతన దినములో కూడా ప్రభు మీకు అత్యధికమైన ఆశీర్వాదాలను అనుగ్రహించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమో అన్న వచనముల ప్రకారము. అవును ప్రియులారా, కీర్తనాకారుడు తన ప్రాణముతో చెప్పుకొనిన ప్రకారము మనము సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించాలి, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలి, మరియు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రియులారా, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేయుచున్నది. అవును ప్రియులారా, ప్రభు ఎల్లప్పుడూ నీవు నాకు ఉపకారము చేయబోచున్నందుకు మరియు దీవెనలను అనుగ్రహించబోచున్నందుకై నీకు స్తోత్రములు అని మీరు సమర్పించుకున్నప్పుడు ఆయన యొక్క దయగల హృదయము కరిగిపోతుంది. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసి దేవుడు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు. ప్రియులారా, ఒకసారి ఒక చిన్న పిల్లవాడు సెలవులకు తన తాతగారి ఇంటికి వెళ్ళాడు. అతని తాతగారు చాలా దుర్మార్గుడు. ఆయన ఇతరులతో ఎంతో కఠినముగాను మరియు అందరినీ దూషిస్తూ మాట్లాడేవాడు. ఆయన మనస్సు నిండా దురాలోచనలే. ఆ ఊరిలో అతనికి చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ఈ పిల్లవాడికి ఈ విషయాలేమీ తెలియదు. పగటి సమయంలో బయటకు వెళ్ళి ఆడుకునేవాడు. సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత అతని తాతగారితో మాట్లాడుతూ సమయము గడిపేవాడు. ప్రతిరోజు ఉదయము, తాతయ్య నువ్వు చాలా మంచివాడవు, నిన్నందరూ ఎంతో గౌరవిస్తారు అని తన తాతగారితో చెప్పేవాడు. మళ్ళీ సాయంత్రము వచ్చి తన తాతగారిని కౌగిలించుకొని ముద్దాడి, ఈరోజు నువ్వు ఎంతమందితో సంతోషముగా మాట్లాడావు, ఎంతమందికి మేలు చేశావు అని అడిగేవాడు. ఆ విధముగా ప్రతిరోజు ఆ పిల్లవాడు అడుగుట వలన ఆ తాతగారు అయోమయముతో, అందరూ నన్ను దుర్మార్గుడు, కోపిష్టి మరి చెడ్డవాడు అని అనుచున్నారు. ఈ కారణముగా అందరూ నన్ను తిరస్కరించారు, కానీ నా మనుమడు నాలోని మంచి కార్యములను గుర్తించి నన్ను అభినందించున్నాడు. అతను నన్ను ఘనపరిచి నా గురించి గొప్పగా మాట్లాడుచున్నాడు. నేనతనికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, నాపై తనకు ఉన్న మంచి అభిప్రాయము మారకూడదు. కాబట్టి అతని ముందు నేను మంచివానిగా ఉండాలి, నేను ఇతరులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మరియు
వారిని గౌరవించాలి అని తనలో తాను అనుకున్నాడు. అనుకొనిన ప్రకారముగానే అతను మంచి వ్యక్తిగా మారి తన మనుమడు అభినందించిన ప్రకారముగానే నడుచుకొనుటకు ప్రారంభించాడు. అవును ప్రియులారా, ఇది ఇహలోక కార్యము. మనకు మేలు చేసే దేవుడు నిజముగా సర్వశక్తిమంతుడు. మిమ్మును గూర్చి ఆయన ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశములు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయము లేచిన వెంటనే మీ అవసరముల కొరకు ఇతరులపై సనుగుట లేక విమర్శించుట మానేసి దేవుడు మీకు చేసిన మేలులను తలంచుకొని, ప్రభువా, నీవు చాలా మంచివాడవు, నీవు నాకు ఎన్నో మేలులు చేశావు అని హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆయన హృదయము కరిగిపోతుంది. అటువంటి హృదయము ద్వారా మీరింకా ఎక్కువ మేలులను పొందుకుంటారు. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది మరియు అది మనోహరమైనదని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ విధముగా ఉద్దేశించి చెప్పాడు. కృతజ్ఞులై ఉండుడని ఆయన మనలను ఉద్దేశించి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. ప్రియులారా, ప్రభు ఎన్నడూ మన ముందు ప్రత్యక్షమై, కుమారుడా, నేను నీకు ఈ మేలు చేయబోచున్నాను అని ఎన్నడూ చెప్పడు. ఆయన మన కుటుంబ సభ్యుల ద్వారా, లేక స్నేహితుల ద్వారా, లేక ఇతరుల ద్వారా, లేక ప్రకృతి ద్వారా కూడా మనకు మేలు చేస్తాడు. ఆయన మనకు బలమును, ఆధారమును మరియు జ్ఞానమును అనుగ్రహించి సహాయము చేస్తాడు. ఆ విధముగా దేవుడు మనకు వివిధ విధాలుగాను వివిధ మనుషుల ద్వారా మేలు చేసి మన జీవితాలను నిర్మిస్తాడు. ప్రియులారా, దేవుడు నాకింత మేలు చేశాడు, నా భర్త భార్య నన్నెంతో బాగా చూసుకుంటున్నారు, నా పిల్లలు నాకెంతో ఆనందము కలిగిస్తున్నారు. ఇటువంటి చిన్న విషయాల్లో కూడా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించుచు మీకు సహకరించిన మీ తల్లిదండ్రుల మంచి కార్యములను జ్ఞాపకము చేసుకొని వారికి మీరు కృతజ్ఞులై ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. అప్పుడు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆనందిస్తారు. మీ నిమిత్తము వారు కూడా దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తారు. ప్రభు మీ యందు ఆనందిస్తాడు. ఈ నూతన దినములో దేవుని విస్తారమైన ఆశీర్వాదములను మీరు పొందుకుంటారు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, పాపము చేయువాడే మరణము నొందును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము పాపపు ఆలోచనలు, పాపపు మాటలు మరి పాపపు కార్యములు మరణమును తీసుకొని వస్తాయి. పాపము చేసిన ప్రాణము ఆత్మీయ పరముగా చచ్చిపోయినట్లే అని అర్థం. అటువంటి ప్రాణము దేవుని సన్నిధిని ఆనందించలేదు. ఇది దేవుని నిబంధన. 2 రకాల తప్పులున్నాయి. ఒకటి పాపము మరియు అతిక్రమము. పాపము అనగా మనకు తెలియకుండానే చేసేది. అతిక్రమము అనగా మనకు తెలిసి చేస్తాము. మన్నించినది మరియు మర్చిపోయిన ఒక తప్పును అది తప్పు అని తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ చేయుట అతిక్రమము. ఇది క్షమించబడదు. కానీ మన దేవుడు మనము తెలియక చేసే తప్పులను మాత్రమే గాక తెలిసి చేసే తప్పులను కూడా క్షమించి మనకు పాప క్షమాపణను అనుగ్రహిస్తాడు. పాప క్షమాపణ పొందిన మనము తిరిగి ఆ తప్పులను చేయకుండా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి ఒక సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగి డబ్బును దొంగిలించి తప్పుడు లెక్కలు చూపించాడు. అధికారి అతనిని గదికి పిలిచి రికార్డులన్నీ తీసుకొని రమ్మన్నాడు. డబ్బు దొంగిలించిన ఆ ఉద్యోగి భయముతో, ఈ ఆఫీసులో నాకు ఇదే చివరి రోజు, నేను పట్టుబడ్డాను, నిశ్చయముగా అధికారి నన్ను బయటకు నెట్టివేస్తాడు, ఆయన డిస్మిస్ లెటర్తో ఎదురు చూస్తున్నాడేమో, అది తీసుకొని
ఇంటికి వెళ్ళిపోవలసిందే అని అనుకున్నాడు. అతనిని చూచిన వెంటనే అధికారి, నువ్వు ఈ విధముగా చేశావా అని అడిగాడు. ఆ ఉద్యోగి తన తప్పును ఒప్పుకొని, అయ్యా నేను చేశాను, నేను అపరాధిని, నేను ఆ డబ్బు దొంగిలించుట నిజమే అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ అధికారి అతనితో, నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట విన్న ఆ ఉద్యోగి అధికారి కాళ్ళ మీద పడి, అయ్యా మీరు నన్ను సులభముగా క్షమించారు, కానీ నేను ఈ సంస్థను మోసము చేశాను, నేను డబ్బును దొంగిలించాను, కానీ మీరు నన్ను ఒక క్షణంలోనే క్షమించారు. దేవునిలా మీరు నన్ను మరియు నా కుటుంబమును కాపాడారు అని ఏడ్చాడు. అప్పుడు ఆ అధికారి ఏ విధముగా స్పందించాడు అంటే, ఆయన, నేను దేవుడను కాదు, ఈ సంస్థను స్థాపించుటకు ముందు నేను కూడా ఇలానే ఉన్నాను. ఇంతకు ముందు నేను పనిచేసిన కంపెనీలో తప్పుడు లెక్కలు వ్రాసి డబ్బులు దొంగిలించి పట్టుబడ్డాను. అయితే ఒక మంచి వ్యక్తి నన్ను క్షమించాడు, ఆయన నా జీవితాన్ని మార్చివేశాడు. కాబట్టే నేను ఈ విధముగా ఆశీర్వదించబడ్డాను. ఈరోజు నీవు నీ తప్పును ఒప్పుకున్నావు. ఈరోజు నేను నిన్ను క్షమించినట్లయితే నీవు ఇకపై తప్పు చేయవు, నీవు కూడా ఆశీర్వాదములను పొందుకుంటావు. ఈ ఆశీర్వాదము ఇతరులకు కూడా ఇస్తావు. నీ ద్వారా ఆ సంస్థ ఉన్నత స్థాయికి ఎదుగుతుంది కనుక నేను నిన్ను క్షమించుచున్నాను అని చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాపణ పొందిన ఒక వ్యక్తి మరొక వ్యక్తిని క్షమించుచున్నాడు. కానీ పాపమెరగని మన కృపగల ప్రభు మన కొరకు పాపిగా మారాడు. ఆయనే మన పాపములను మోసాడు. కాబట్టి ఆయన మన పాపములను క్షమించున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమాజములో మన తల్లిదండ్రులను, సహోదరిని, సహోదరుణ్ణి ప్రేమించకపోవుట అనున్నది దేవుని ఎదుట అపరాధము అని బైబిల్ సెలవిచ్చినది. మనము మన సహోదరులను, సహోదరులను, మన తల్లిదండ్రులను మరి పిల్లలను ద్వేషించినట్లయితే అది దేవుని దృష్టిలో అపరాధము, అదొక పెద్ద పాపము. తద్వారా మనము అంధకారమునకు చోటిస్తాము. ప్రభు మనకు పాప క్షమాపణ అనుగ్రహించి మనలను జీవింపజేస్తాడు. ఆయన మన పాపములను పెద్దవి చేయకుండా మన పాపములను క్షమిస్తాడు. దేవుని అద్భుతమైన ప్రేమను చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా మీ సహోదరి సహోదరులను మరి కుటుంబ సభ్యుల అపరాధములను క్షమించాలి. మనము మన సహోదరుని తప్పులను క్షమించవలనని ప్రభువైన యేసు పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. క్షమించుట దేవునికి ప్రీతికరమైన కార్యము. అప్పుడు ఆయన మీకు పరిపూర్ణ మేలులను అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయనివానికి పాపము కలుగును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 వచనాలు మేలు చేయుటకు సాధ్యమైనప్పటికీ అలాగు చేయని ఎడల అది పాపము అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. దేవుడు ఎంతమందిని ఉన్నత స్థానములో ఉంచాడో వారు రాజకీయాలలోనూ, బ్యాంకులలోనూ, పెద్ద పెద్ద సంస్థలలోనూ మంచి స్థాయిలోనూ ఉన్నారు. వారు సంపన్నులై ఉన్నారు, ప్రఖ్యాతిని పొంది ఉన్నారు, మరియు రాజకీయాలలో ప్రముఖులుగా వ్యవహరిస్తున్నారు. కానీ పేదలకు మరియు అవసరములోనున్న వారికి సహాయము చేయు మనసు వారికి ఉండదు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనేకులు ఇతరులు తమను అయ్యా అని పిలుస్తూ వారిని గౌరవించాలని ఆశిస్తున్నారు. మంచి స్థాయిలోనున్న ఒక ప్రభుత్వ అధికారి పదవి విరమణ తర్వాత తన సొంత గ్రామములో స్థిరపడ్డాడు. ఆ సమయంలో ఆయన ఒక దైవజనుని కలిసి మాట్లాడాడు. పశ్చాత్తాపముతో, అయ్యా, నేను దేశములోనే ఉన్నత స్థానములో ఉన్నాను,
నేను పదవి విరమణ చేసే వరకు నేను పొందిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇప్పుడు నేను పదవి విరమణ పొందిన తర్వాత దేవుడు నీకు మంచి ఉన్నతమైన స్థానమును అనుగ్రహించాను. కాని నీవు దానితో ఏమి చేశావు? ఎవరికి నువ్వు సహాయము చేశావు? ఎంతమందికి నీవు సహాయము చేశావు? ఎంతమంది ప్రజల కన్నీరు నీవు తుడిచేశావు అని నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉన్నది. నేను ఎవరికి ఉపకారము చేయలేదు అనే ఆలోచన నన్ను చంపేస్తున్నది. నా జీవితం అంతటిని వ్యర్థముగా గడిపాను. నా అధికారమును నేను వ్యర్థము చేశాను. నేను అపరాధిని అని ఆ దైవజనునితో చెప్పాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము మేలు చేయుటకు సాధ్యమైనను దానిని చేయనట్లయితే అపరాధము చేసిన వారం అవుతాము. ఇతరుల క్షేమమును గూర్చి చింతించక మన సుఖము మనము చూసుకున్నట్లయితే మనము పాపులమవుతాం. ఇతరుల కన్నీరు తుడుచుటకు మనము మన స్థితిని ఉపయోగించుటలో విఫలమైతే మనము అపరాధులమవుతాం. ఇతరుల క్షేమము కొరకు మరియు వారి కన్నిటిని తుడిచివేయబడుటకు మీరు ప్రార్థించినట్లయితే అది కూడా పాపమే. మనము ఎవరిని హత్య చేయనవసరం లేదు, మనము దొంగతనము చేయనవసరం లేదు. కానీ మనం ఇతరులకు సహాయము చేయుటయందు మరి ఇతరుల కొరకు ప్రార్థించుటయందు విఫలము అయినట్లయితే అది మనకు పాపమవుతుంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అన్న వచనము ప్రకారము మన పాపముల నిమిత్తము మరియు అపరాధముల నిమిత్తము దేవుడు మనలను శిక్షించలేదు. బదులుగా ఆయన మనపై కనికరాన్ని చూపాడు. మన పాపములు మరియు అపరాధముల ద్వారా మనము నాశనము కాకుండా నిమిత్తము ఆయన మనలను క్షమించి జీవింపజేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనలను సృష్టించి మనకు అనుదిన ఆహారము అందించుచు మనలను సంరక్షించిన దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనలను ప్రేమించుచు మనకు సహాయము చేయుచున్న మన తల్లిదండ్రులకు, తోబుట్టువులకు మరియు బంధువులకు కృతజ్ఞులమై ఉండాలి. మనకు వ్యతిరేకముగా పాపము చేసిన వారిని, తప్పిదమ్ములు చేసిన వారిని దేవుని సహాయముతో మనస్ఫూర్తిగా క్షమించాలి. అవసరములో ఉన్నవారికి మనకు సాధ్యమైనంత సహాయము చేయాలి. ప్రభు మన యందు ఆనందించినప్పుడు ఆయన మన గృహమునకు వచ్చి మనతో నివసిస్తాడు. అప్పుడు మన శరీరములోను, వ్యక్తిగత జీవితంలోను మరి కుటుంబములోను అనవసరములు మరియు కొరతలన్నీ తొలగిపోతాయి. ఇతరులు మనపై మోపిన నిందలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ప్రభు మనకు ఆ పరిపూర్ణ ఆశీర్వాదమును అనుగ్రహించుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన పాపములను విడిచి ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మరొక మారు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మీరు మాకు చేసిన ఉపకారములు అనేకములు. మీరు మా అపరాధములను లెక్కించినట్లయితే అయ్యా అవి సముద్రములోని ఇసుకంత విస్తారము. కాని నీవు మా పాపములను పరిగణించక మమ్మలను క్షమించి నీ కుమార్తెగాను నీ కుమారునిగాను అంగీకరించారు. కాబట్టి మీకు కోటాను కోటి స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మా అపరాధములను క్షమించమని నీ పాదముల మీద పడి అడుగుచున్నాం. అయ్యా, ఇతరులకు మేలు చేయక మా ప్రియమైన వారిని శ్రద్ధగా చూసుకొనక మరి వారి కొరకు ప్రార్థించకుండా మేము చేసిన
పాపములను క్షమించుము. దీని వలన మమ్మను చుట్టుకొనిన అంధకారమును తీసివేయుము. మమ్మల్ని క్షమించుము. అయ్యా, నీ యొక్క మేలులతో మమ్మల్ని నింపుమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఇతరులను ప్రేమించే హృదయమును మాకు అనుగ్రహించండి. మా జీవితంలో మీ కృపను విస్తరించినందుకై మీకే స్తుతులు స్తోత్రాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మీ జీవము మాలోనికి ప్రవేశించునుగాక. ఈ నూతన దినము మాకు ఆశీర్వాదకరముగాను మరియు సమాధానకరముగాను ఉండుటకు, నీ సన్నిధిని సంతోషముగా ఆనందించుటకు మాకు సహాయము చేయండి. అయ్యా, మీ నుండి అధిక మేలులు పొందుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సంతోషముగా జీవించుటకు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా అయ్యా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారు పెట్టిన ప్రతి కామెంట్ని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. వారి ప్రతి హృదయ వాంఛను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి హృదయ వాంఛలను తీర్చుము. వారికున్న ఆపదల నుండి వారిని తప్పించండి. అయ్యా, వారికున్న శ్రమల నుండి, బాధల నుండి విడిపించమని అయ్యా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి సమస్తము మీకు మహిమకరముగా జరుగులాగున ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మరొకసారి మీ హస్తాల్లో పెడతా ఉన్నాను. తండ్రి, ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.